నమస్తే, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్లో ఏదైతే చెరువులు, కుంటలు, నాలాలు, నదులు ఆక్రమణకు గురి చేసి అక్రమ కట్టడాలు కట్టారో సో వాటిని కూల్చేసి తిరిగి ఆ స్థలాన్ని అదే సేమ్ చెరువు, కుంటలు, నాలాలకు చెందేటట్లుగా చేయడమే ఆపరేషన్ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే మొదలుపెట్టిన ఆపరేషన్ హైడ్రా ఉద్దేశం సరైనదే అయినప్పటికీ వీళ్ళు అమలు చేస్తున్న పద్ధతే సరైనది కాదని చెప్పేసి చాలామంది జనాలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మేధావి వర్గాల నుంచి వస్తున్నటువంటి వాదన. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు కూల్చేస్తున్న ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి అని చెప్పేసి కూల్చేస్తున్నారో ఈ బఫర్ జోను, ఈ ఎఫ్టీఎల్ అనేది దాదాపు ఒక నెల దాకా నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చేసేదాకా చాలామందికి తెలియదు. కూల్చేసిన చాలా ఇళ్లలో 100 ఇండ్లు కూల్చేస్తే అందులో 95 మంది వరకు ఈ ఎఫ్టీఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది తెలియదు. వాళ్ళను పక్కన పెడితే అసలు ఈ ఎఫ్టీఎల్ అనేది ఒకటి ఉంటుంది, బఫర్ జోన్ అనేది ఒకటి ఉంటుంది అని తెలిసిన అధికారులు, తెలిసిన జిహెచ్ఎంసీ కావచ్చు, తెలిసిన ప్రభుత్వాధికారులు వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్టు? సడన్గా ఇప్పుడు ఒక 20-30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక ప్లేస్ను వాళ్ళు కొనుక్కొని ఇక్కడ ఎట్లుందంటే చాలామంది స్థలాన్ని కొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది కట్టిన ఇళ్ళను కొనుక్కుని ఉన్నారు. అయితే బిల్డరు ఒక ప్లేస్ను కొనుక్కునేటప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ అధికారులు ఎందుకు ఇవ్వాలా? అధికారులు పర్మిషన్ ఇస్తే దానికి ఏదో పేమెంట్ చేసిండు, తీసుకున్నాడు, ఇల్లు కట్టి వేరే వాళ్ళకి అమ్మిండు. అయితే ఇక్కడ ఏమైంది, ఆపరేషన్ హైడ్రా అని చెప్పేసి నోటీసులు కూడా ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్ళి ఇల్లు కూల్చేస్తున్నారు. అయితే ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారులు బరాబరే ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ జాబులు ఇవ్వలేదు, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఆగలేదు, ఏం కాలేదు. మళ్ళీ ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయనే పర్మిషన్ తీసుకున్నాడు, కట్టిండు, లక్షలు కోట్లు సంపాదించండు, అయిపోయింది. ఇప్పుడు ఆయనకు వచ్చే పైసలు ఆయనకు ముట్టినాయి, ఆయన సేఫే ఉన్నాడు. ఇక్కడ నష్టపోయింది ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, చాలామందికి సొంతింటి కళ అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. నాకు సొంత ఇల్లు అనేది ఉండాలి, నేను 5,000 10,000 పెట్టేసి ఒక వేరే కాడ రెంట్ తీసుకొని ఉండవలసిన అవసరం నాకేముందని చెప్పేసి వాళ్ళు చాలామంది ఓవర్ టైం చేసుకుంటా కావచ్చు, పార్ట్ టైం చేసుకుంటా, జాబ్ చేసుకుంటా రూపాయి పోగేసి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. ఇట్లా ఇల్లు కొనుక్కున్నాడు. సో ఇప్పుడు ఏమైంది, ఆ సొంతింటి కళ అనేది కొన్ని క్షణాలల్లా ఎలాంటి నోటీస్ లేకుండా మొత్తం బొగ్గిపాలు అయిపోయింది. ఒక 20-30 ఏళ్ళ నుంచి కన్న కళ కావచ్చు, వాడు కూడబెట్టుకున్న పైసలు కావచ్చు, మొత్తం నేలమట్టం అయిపోయింది. సో దీనికి బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈయన తప్పు కాదు, ఎందుకంటే అది ఎఫ్టీఎల్ అని ఈయన తెలియదు. ఇట్లా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎఫ్టీఎల్ ఆపరేషన్ హైడ్రా అని ఈయనకి తెలియదు. ఆయన పైసలు పెట్టిండు, కొన్నాడు, ఇప్పుడు కూల్చేసిండు, దానికి బాధ్యత ఎవరిది? సో ఇట్లా చాలామంది బాధితులు అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ హైడ్రా వల్ల బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడే పద్ధతి చూస్తుంటే చాలామంది వాళ్ళ ఏడుపులు కావచ్చు, వాళ్ళ ఆర్తనాదాలు కావచ్చు, కొన్ని సందర్భాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు ఎంత నువ్వు స్ట్రిక్ట్ చేసినా కానీ కొంచెం మానవతా దృక్పథం కొంచెం మనం చూడాలి. ఒక అతను ఏమంటుండంటే, నా భార్య ప్రెగ్నెంట్ ఉంది, కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి లోపల, ఇంట్లో కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి, నేను తీసుకొచ్చుకుంటా అంటే ఆ టైం కూడా ఇస్తలేరు. అంత కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది చెప్పు? అయితే ఇప్పుడు నువ్వు అంత కఠినంగా మానవత్వం లేనిది నువ్వు ఎంత పని చేసి ఇప్పుడు ఆపరేషన్ హైడ్రా అనేది నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావు? జనాలకు మంచి జరగాల. ఏదైతే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోతున్నాయి, ఇటువంటి జరగద్దు, చెరువులు ఉంటాయి, నేచర్ బరాబర్ ఉంటుంది, ప్రజలందరూ బరాబర్ ఉంటారు అని చెప్పి నువ్వు మొదలుపెట్టినావు. ఇప్పుడు ఇంత టార్చర్ చేసుకుంటా నువ్వు పెట్టిన పథకం దేనికి? ఇప్పుడు అంతే కదా. మళ్ళీ ఒకవేళ నువ్వు అంత స్ట్రిక్ట్ చేసినప్పుడు ఇప్పుడు గరీబ్ సరీబులకు, మధ్యతరగతి వాళ్ళకు నువ్వు ఎలాంటి నోటీసులు లేకుండా డైరెక్ట్ నువ్వు మొన్న ఒక వీడియో చూసినాము. ఎట్లుందంటే ఆయన ఏం చెప్తుందంటే, సార్ నా రెస్టారెంట్లకు నాకు చిన్న దాబా, అది చిన్న హోటల్, టిఫిన్ సెంటరు, సార్ పొద్దున హైడ్రా ఆఫీసర్లు వచ్చి ఇదే నేను ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లో వచ్చి టిఫిన్ చేసిపోయారు, సడన్గా గంట తర్వాత వచ్చి కూల్చేసారు. అట్లా ఇన్ఫర్మేషన్ లేదు, నోటీస్ లేదు, ఏం లేదు, అట్లా కూల్చేస్తున్నావు. అట్లా నువ్వు ప్రాసెస్ చేసినప్పుడు అది అన్ని వర్గాలకు సేమ్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు గరీబోళ్ళను మాత్రమే, మధ్యతరగతుల్లో మాత్రమే నువ్వు టార్గెట్ చేసి ఇట్లా గోలగొట్టేసి వాళ్ళ బతుకులాగం చేసి వాళ్ళు ఎక్కడికి పోతారు? ఇప్పుడు సడన్గా ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళ సంగతి ఇట్లుందా, మరి ఒకవేళ నువ్వు అన్ని వర్గాలకు సేమ్ ఒకవేళ చేయాలనుకున్నప్పుడు ఈ ఫాతిమా కాలేజ్ ఏదైతుందో, ఫాతిమా కాలేజ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉంది.
సో దానికి నోటీసులు ఇచ్చినాము అని చెప్పేసి మా బ్రదర్ కాదు అది కాదు అని చెప్పి నోటీసులు ఇచ్చినామని ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నోటీసులు ఇచ్చినామని. ఆయనకి ఇచ్చిన నోటీసులు మీరు ఈయనకి ఎందుకు ఇయ్యరు? నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపు ఒక 20 రోజులు గడిచిపోయింది, దాన్ని టచ్ చేయలేకపోతుర్రు. ఎందుకు? ఇప్పుడు మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, ఫాతిమా కాలేజ్ ఉన్నది. అట్లా అనుకుంటే కొన్ని గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలు కూడా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, ఈ బఫర్ జోన్లో ఉన్నది. సో వాటిపైన మీ స్పందన ఏంటి? మీరు మీటింగ్ పరంగా వచ్చి చెప్పింది ఏం లేదు. ఈ బాధితులకు ప్రత్యేకంగా ఇదని చెప్పేసి వీళ్ళు నియమ నిబంధనలు కావచ్చు దాన్ని ఏం చెప్పలేదు. సో సడన్గా వీళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళని మీరేం చేయకుండా ఎత్తే దేని ఉద్దేశం అది అని చెప్పేసి చాలామంది దీనికి ప్రతిఘటిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం తీసుకున్నట్లయితే ఈ ఆపరేషన్ హైడ్రా నిజంగా మంచి కోసమే చేసిర్రా, లేదంటే హైదరాబాద్లో చాలా మట్టుకు కాంగ్రెస్కు హైదరాబాద్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చాలా మట్టుకు కాంగ్రెస్ కోట్లు వల్లేదు, ఒకవేళ పగ తీర్చుకునే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారా అనేది చాలా కోణాల నుంచి వెళ్ళి ఆలోచిస్తున్నవారు ఉన్నారు దీనిపైన. ఆపరేషన్ హైడ్రా ద్వారా చాలామంది బాధితులైతే వాళ్ళు రోడ్ల మీద పడి బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్లు చూసినాం. దీన్ని కవర్ చేయడానికి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి మిగతా జనాల దృష్టికి తీసుకుపోవడానికి చాలా టీవీ ఛానల్స్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే అదే ప్రయత్నంలో ఒక ప్లేస్లో కూల్చినటువంటి ఇండ్ల దగ్గరికి మా ప్రతినిధి తెలుగు ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అజిత్ గారు అక్కడికి వెళ్ళి సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా ఒక చిన్న పాప 6 నుంచి 7 ఏళ్ళ ఒక పాపను కొన్ని విషయాలు అడిగారు మా ప్రతినిధి గారు. అయితే అప్పుడు ఏం జరిగింది, అసలు హైడ్రా వాళ్ళు వచ్చి మీతో ఏమన్నారు ఏంటంటే ఆమె చెప్పిన మాటలు చాలామందిని కలిచివేసినాయి. రేవంత్ రెడ్డి గారు మా ఇల్లు కూల్చేశారు, రేవంత్ రెడ్డి సారు మా ఇల్లు కూల్చేశారు, కనీసం నా బుక్స్ తీసుకునే టైం కూడా నాకు ఇవ్వలేదు, నా బుక్స్ అన్నీ అక్కడికి పోయినాయి, మా మేడం ఫోన్ చేసింది నన్ను బడికి రమ్మంటుంది కానీ నా బుక్స్ లేవు, నా వాటర్ బాటిల్ డిమార్ట్లో తీసుకొచ్చిన నా వాటర్ బాటిల్ కూడా అందులోనే ఉండిపోయింది, బాటిల్ కూడా తీసుకొని ఇవ్వలేదు అని చెప్పేసి ఆ పాప కల్మిషం లేకుండా ఆమె మాట్లాడిన మాటలైతే తెలుగు వాళ్ళు ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. సో ఆ మాటలు చాలామందిని కలించి వేసినాయి. సో ఈ కథనం తెలుగులో వచ్చినటువంటి ఈ కథనము తెలుగు రాష్ట్రాలే కాకుండా పూర్తిగా భారతదేశంలో కావచ్చు ఎక్కడెక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో అక్కడికి అది పూర్తిగా చేరడం జరిగింది. చాలా వైరల్ అయింది ఆ కథనం అనేది. తెలుగులో వచ్చినటువంటి ఆ కథనము వేదశ్రీ మాట్లాడిన మాటలు అంటే కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు యుఎస్ వరకు చాలా ప్రాంతాలు ఫేస్బుక్ అని కావచ్చు ప్రతి చోటికి చేరి అది వైరల్ అయింది. మా ఇల్లు మొత్తం కూల్చేశారు. ఇల్లు ఎవరు కూలగొట్టారు నాన్న? రేవంత్ సార్ కూలగొట్టారు. మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదలలేరు. మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్ రాలేరు అంటుండ్రు. నువ్వేం చెప్పినావు? నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. రేవంత్ సార్కి ఏమైనా చెప్తావా నాన్న? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు? మా బుక్స్ వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏమేమి తీసుకున్నారు అవి మాకు కంపల్సరీ తెప్పియాలి. అయితే ఈ వైరల్ అయిన విషయం చేయబట్టే మామూలుగా ఈరోజు ఏదైతే విషయం జరుగుతుందో మూసి ఆపరేషన్ హైడ్రా అంటే అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది ఏదైతే మొదలుపెట్టారో దాంట్లో ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకుంది. ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఏమంటున్నారంటే ఇక్కడ మూసి వీరు పక్కపోంటి ఎవరైతే ఇండ్లు కూల్చేస్తున్నారో సో వాళ్లకు స్పాట్లో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఏదైతే గత ప్రభుత్వం కట్టిపెట్టిందో సో వాటిని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దానికి చాలా వరకు ఈ తెలుగు వాళ్ళు ఏదైతే కథనం ప్రచారం చేశారో సో దానికి స్పందించే వీళ్ళు ఈ ఇల్లు అనేది ఇవ్వడానికి ముందుకు అనే విషయం అయితే మాకు తెలిసింది. చాలామంది దీన్ని ట్యాగ్ చేసారు. వేరే గొప్ప ఛానల్లో పెద్ద టీవీ నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఛానల్లో ఈ తెలుగు కథనం అనేది ప్రచురితం చేసారు. అయితే ఈ ఉద్దేశంతో అంటే వీళ్ళు తెలుగు టీం చేయబట్టే ఇది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి మా ప్రతినిధికి మా రిపోర్టర్కు చాలా బెదిరింపు కాల్స్ అయితే వస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చూసిన మా రిపోర్టర్కు బెదిరింపు కాల్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే తెలుగు ఎప్పుడు కానీ ఉన్నవి లేనట్టు కానీ లేనివి ఉన్నట్టు కానీ చెప్పలేదు. నిజాన్ని నిర్భయంగా ప్రజల సమస్యలను నిర్భయంగా ప్రజలకు కావచ్చు ప్రజాప్రతినిధులకు కావచ్చు ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నమే చేసింది తెలుగు. చేసింది చేస్తుంది చేస్తూనే ఉంటుంది.
సో ఇప్పటికీ కూడా ఏదైతే ఆపరేషన్ హైడ్రా ఏదైతే కూల్చివేతలు జరుపుతుందో, ఎవరైతే బాధితులు ఉన్నారో సో వారి తరపున మాట్లాడడానికి ఎప్పటికప్పుడు ఆర్ తెలుగు టీం అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు కూడా మా ప్రతినిధి ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో అజిత్ అక్కడ ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఆ కాల్స్ ఏం వచ్చినాయి, ఆ కాల్స్లో ఏం మాట్లాడారు, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళకి ఒకసారి కాల్ కలిపి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అజిత్, మీరు ఏదైతే మొన్న హైడ్రా గురించి ఏదైతే కూల్చివేతలు జరుగుతుందో దాని గురించి మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గరికి వెళ్ళి హైడ్రా బాధితులతో మాట్లాడుతూ వాళ్ళ బాధలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీడియో భారతదేశంలో కానీ బయట దేశాలు కూడా చాలా వైరల్ అయింది. దీని గురించి కేటీఆర్ కావచ్చు, వేరే వాళ్ళు కూడా దీన్ని ట్యాగ్ చేస్తూ దాన్ని హైలైట్ చేశారు. అయితే అధికార పక్షం నుంచి కావచ్చు, అధికార పక్ష నాయకులకు తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది కావచ్చు మీకు బెదిరింపు కాల్స్ చేయడం కూడా జరిగింది. కొన్ని బుజ్జగింపు కాల్స్ కూడా వచ్చాయని తెలిసింది. ఆ పాప కావచ్చు, ఆ ఇంటి వారికి కావచ్చు సహాయం చేయడానికి చాలా కాల్స్ కూడా వచ్చినాయి. అయితే దీనిపైన మీరు ఏమంటారు? ఎస్ రాంబోగే, అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మనము ఆర్ తెలుగు టీం అనేది హైదరాబాద్లో హైడ్రాలో భాగంగా మాదాపూర్ సున్నం చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ ఎవరైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో వాళ్ళ ఇళ్ళని కూల్చివేశారనమాట. అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నంలో భాగంగా ఆర్ తెలుగు అనేది అక్కడికి వెళ్ళింది. ఒక కుటుంబం అనేది 18 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తుంది. వాళ్ళది కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయిందని డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. అలాగే పవర్ బిల్ కూడా కడుతున్నాము, మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నాము, ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. మాకు ఒకవేళ ఇక్కడ పర్మిషన్ లేకపోయినట్లయితే ఎలా మాకు రిజిస్ట్రేషన్ అవుతుంది, కరెంట్ బిల్లు మాకు ఎలా వచ్చిస్తారని చెప్పేసి వాళ్ళు వాపోయారు. అయితే వాళ్ళు పెట్రోల్ పోసుకొని బాగా ఏంటంటే మేము చావనైనా చేస్తాం కానీ మా ఇల్లు మాకు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబంలోనే వేదశ్రీ అనే 7 సంవత్సరాల పాప అనేది ఆ పాపను మనం మాట్లాడించడం జరిగిందనమాట. ఆ వీడియో అనేది వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా వేదశ్రీ 7 సంవత్సరాల పాప అనేది కేటీఆర్ గారు కూడా చూసి తన అఫీషియల్ అకౌంట్లో అనేది పోస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే ఆ 7 సంవత్సరాల పాప చెప్తున్న మాటలు అందరూ విన్నారు. కనీసం బుక్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మా నాన్నగారు కొనిచ్చిన చిన్న వాటర్ బాటిల్ కూడా తీసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి తనకు అసలు ఊహ తెలియని వయసు, తన హోంవర్క్ తను చేసుకోలేదు, తను అన్నం కలుపుకోలేని పరిస్థితిలో ఉన్న వయసు అనమాట తనది. అయితే దీనిలో భాగంగా ఏంటంటే చాలామంది కొన్ని వేల కాల్స్ వచ్చినాయి. మనకు సహాయం చేస్తాం, ఆ పాపకి బుక్స్ ఇప్పిస్తాము, డైలీ నీడ్స్ వాళ్ళ ఇంట్లో ఏమేమైతే ఉంటాయో ఆహార పదార్థాలు కావచ్చు, బుక్స్ కావచ్చు, వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇప్పిస్తామని చెప్పేసి కొన్ని వందల మంది వేల మంది కాల్స్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇండైరెక్ట్గా బెదిరియడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఆ పాపతో ఉద్దేశపూర్వకంగా మాట్లాడించింది కాదు. స్వయంగా ఆ కడుపులో తన తల్లిదండ్రులు కడుపులో ఏంటంటే తన కళ్ళ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. కాబట్టి ఆ పాపకు కళ్ళ ముందు జరిగిన సంఘటన తన ఒంటి నిండా నిండిపోయింది. మా అమ్మ నాన్న పెట్రోల్ పోసుకున్నారు, చావడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఇల్లు కూల్చేసిన సన్నివేశం కూడా కళ్ళతో చూసింది. కాబట్టి రైట్ అజిత్, ఇంతకుముందు ఏదైతే ఆపరేషన్ హైడ్రాలో ఇండ్లు ఎలాంటి నోటీస్ లేకుండా కూలగొట్టారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మూసీ రివర్ దగ్గర ఏదైతే ఇండ్లు కూలగొట్టబోతున్నారో ముందుగానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వివరాలు కొన్ని సేకరించి వాళ్ళకు ఇండ్లు కేటాయించిన తర్వాతనే వాటిని కూలగొడతారనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది మన ఆర్ తెలుగులో వచ్చినటువంటి కథనం ప్రభావమే 100%గా చెప్పుకోవచ్చు రాంబోగే. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు మన వీడియో అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది ఆ వేదశ్రీ వీడియో. కాబట్టి ఇది అందరినీ కదిలించింది. రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ లీడర్స్ని, మిత్రపక్షంలో ఉన్న వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా కదిలించింది అని చెప్పుకోవచ్చు. మన ఆర్ తెలుగు ఫుటేజ్ ఆ వీడియో కవర్ చేయడం వల్ల చాలామందికి ఏంటంటే అది నోటీస్ అయిపోయిందనమాట. దాదాపుగా ఇప్పుడు మేము ప్రస్తుతం హైదరాబాద్లో చైతన్యపూర్లో కూడా ఉన్నాము. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నామన్నమాట. మనం ఇక్కడ కూడా హైడ్రాలో భాగంగా కొంతమందిని మూసీకి సుందరీకరణ చేసే భాగంలో మూసీకి అవతల పక్క ఇవతల పక్క ఉన్న వాళ్ళను కూడా మేము ఖాళీ చేపిస్తాం, ఇళ్ళని పడగొడతాం, శనివారం ఆదివారం ఇళ్ళని పడగొడతాం అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అజిత్, ఇప్పుడు మూసీ రివర్ దగ్గర ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళకు ప్రజలతో మాట్లాడి ఇల్లు ఊలగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అక్కడ చాలా వరకు వాళ్ళు పడుతున్న బాధలు అయితే మనం చూస్తున్నాం. ఇల్లు ఊలగొట్టడానికి చూస్తున్నటువంటి అధికారులతో వాళ్ళు మాట్లాడడం కావచ్చు, వాళ్ళను బతిమలాడడం కావచ్చు, ఇది మనం చూస్తున్నాం. అయితే అక్కడున్న ఆ ప్రజలతోని మాట్లాడడానికి కావచ్చు, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి కావచ్చు, ఎవరైనా అధికార ప్రతిపక్షాల నుంచి కావచ్చు, రాష్ట్ర కేంద్రాల నుంచి ఎవరైనా ప్రతినిధులు అయితే ఎవరైనా వచ్చారా, రాజకీయ నాయకులు ఇట్లా వచ్చారా? సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మీరు చేశారా? ఎస్ రాంబాబుగే, యాక్చువల్గా ఏంటంటే మనము మారుతినగర్ ఏరియాలోనే ఉన్నాము, చైతన్యపురి మూసి ఒడ్డున ఉన్నాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ చాలా ఇండ్లకు కూడా ఆర్బీఎక్స్ అనేది వేశారు. అది మన ఈటల రాజేందర్ గారి దగ్గర కూడా ఆ విషయం వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులని పరామర్శిద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇక్కడ కాలనీలో తిరుగుతూనే ఉన్నారు.
అందరికి జరిగిన అన్యాయాలని, వాళ్ళు ఏం పని చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పేసి కనుక్కుంటున్నారు అనమాట. వాళ్ళకి న్యాయం చేసే దిశగా హామీని అయితే ఇచ్చారు. ప్రస్తుతము ఇక్కడే ఉన్నారు. మన ఆర్ తెలుగు టీం అనేది అక్కడికి వెళ్ళి వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు ఎలాంటి హామీలు ఇస్తారనేది మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. రాంభోగే సార్ చెప్పండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇంత దూరం ఉన్నా కూడా మూసి పరివాహక ప్రాంతం అని సుందరీకరణలో భాగంగా ఇంత దూరం ఉన్నా కూడా ఇప్పుడు ఈవెన్ ఈ టెంపుల్తో సహా సాయి సన్నిధితో సహా అన్నీ మేము కూల్చేస్తామని చెప్పి నిన్న వచ్చి చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒక 400 మంది పోలీసులు అధికారులు చైతన్యపురి, కొత్తపేట ఇతర ప్రాంతాలకు వచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలని, మగవాళ్ళు లేకపోతే అసభ్యంగా మాట్లాడి మీరు మర్యాదగా ఖాళీ చేస్తారా లేదా, మీది ₹1 కోటి విలువ ఇద్దా 2 కోట్ల విలువ ఇద్దా మాకు సంబంధం లేదు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మీరు కాల్ చేసిపోవాలంటే దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. నేను పొద్దున ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే విషాదం ఉంది. అంటే మనుషులు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో అంత విషాదం కనబడుతూ ఉంది. నేను మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది పేదల కళ్ళు చూడడానికి కాదని, పేదల మీద దౌర్జన్యం చేయడం కోసం కాదని మర్చిపోకు. ఇవాళ నువ్వు కనుక ఇట్లాంటి పిచ్చి పని ఇంకా చేస్తే నీ సంగతి ఏందో తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీకైనా పద్ధతి ఉంటే పిలువు, మాట్లాడు. నువ్వు సుందరీకరణ ఏందో, నీ డబ్బులు ఎక్కడియో, నువ్వు ఏం చేయబోతున్నావో, ఎన్ని ఇల్లు పోతాయో, ఇళ్ళ పోయిన ఇళ్ళకి ఏం ఇస్తావో నువ్వు ఏం మాట్లాడకుండా నీ అబ్బాయి జాగీర్లాగా నువ్వు ఎవడివి అసలు ఇక్కడ? ఇప్పుడు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రూపాయి గుడేసుకొని జాగాలు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ గూడుని చెదరకొట్టే పనికి ఎవడు చేయమని చెప్పండి. నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన దేవుడేరు, నువ్వు ప్రభుత్వ పరంగా సాయం చేయడం వల్ల దేవుడేరు, కానీ ఉన్న ఇళ్ళను కూలగొట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తా అంటే మేము ఊకునే ప్రసక్తి లేదు. నీ భరతం పట్టేంత వరకు మేము ఊకునే ప్రసక్తి లేదు. నంగనాచి మాటలు మాట్లాడుతుంది సచివాలయం కూర్చొని మేము ఇల్లు కూలగొడతలేము. కూలగొట్టకపోతే ఎందుకు వచ్చినావు? పోలీసులు ఏం అవసరం పడింది నీకు? ఎందుకు RBX అని చెప్పేసిపోతున్నావు? బఫర్ జోన్ ఎందుకు రాసిపోతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? యూజ్లెస్ ఫెలో. నువ్వు పద్ధతి ఉంటే రా, నువ్వు ఫీల్డ్ మీదకి రా, ఫీల్డ్ మీదకి వచ్చి మాట్లాడు. అయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కాలనీకి ఒక బుల్డోజర్ని కూడా తెచ్చిపెట్టిన ఉన్నాయని చెప్తున్నారు. కాలనీకి ఒక బుల్డోజర్ని తెచ్చి పెడుతున్నాం. శవాలమికలు రాదు, మేము పడుకుంటే మా శవాలమికలు పోరారా? మీకు అంత అధికారం ఇచ్చింది. బుల్డర్ల మీద గోడలు కాదు అడిగిపోయింది, మా ప్రాణాలు అడిగిపోవాలి. థ్యాంక్ యూ అజిత్. ఏదైతే ఇంతకుముందు ఆపరేషన్ హైడ్రా నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కొట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి ఇప్పుడు ఏదైతే మూసి పరివాహక ప్రాంతాల్లో కూలగొట్టుపోయి ఇండ్లకు ముందుగానే వాళ్ళతో మాట్లాడి కొంత టైం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈ ఆపరేషన్ హైడ్రాను తన దిశను మార్చుకొని చాలా వరకు ప్రజలకు మంచి చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని మనమైతే ఆశిద్దాం. అయితే ఎప్పటికప్పుడు ప్రజల సమస్య పైన పోరాడుతూ ప్రజల వైపు నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆర్ తెలుగు. ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా, ఎన్ని బుజ్జగింపులు వచ్చినా ఖచ్చితంగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ చెప్తూ ప్రజల వద్దకు, ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంటుంది. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.